ట్రంప్ చల్లని చూపుల కోసం అటు జెలెన్స్కీ ఇటు పుతిన్ తెగ ఆరాటపడుతున్నారు. పెద్దన్న కరుణా కటాక్షాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అమెరికాకు అరుదైన ఖనిజాల్ని దారపోసేందుకు కూడా రష్యా, యుక్రెయిన్ పోటీ పడుతున్నాయి. ఇంతకు ట్రంప్ను మంచి చేసుకోవాలని పుతిన్, జెలెన్స్కీలు ఎందుకింత ఉబలాటంలో ఉన్నారు? ట్రంప్ చల్లని చూపుల కోసం జెలెన్స్కీ, పుతిన్ ఆరాటం. పెద్దన్నకు అరుదైన ఖనిజాల్ని ధారపోసేందుకు పోటాపోటీ. ట్రంప్ను మంచి చేసుకోవడానికి ప్రయత్నాలు. రష్యా, యుక్రెయిన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెడుగుడు ఆటాడేసుకుంటున్నాడు. ఏ రేంజ్లో అంటే సిట్ అంటే కూర్చో, స్టాండ్ అంటే నిల్చో అనేలాగన్నమాట. రష్యా, యుక్రెయిన్ రెండు యుద్ధంలో మునిగిన దేశాలు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరుణా కటాక్షం కోసం ఆ రెండు దేశాలు తెగ పోటీ పడుతున్నాయి. పెద్దన్నను తమ వైపు తిప్పుకుంటే అటు సైనిక పరంగా, ఇటు ఆర్థికంగా తిరుగుండదని భావిస్తున్నాయి. అందుకే ట్రంప్ను సంతృప్తి పరిచేలా పోటీపడి ఒప్పందాలకు రెడీ అవుతున్నాయి. యుక్రెయిన్లో అరుదైన ఖనిజాల వెలికితీత ఒప్పందం కోసం వైట్ హౌస్లో జరిగిన చర్చల్లో రష్యా ప్రస్తావనతో సీన్ మారిపోయింది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొహం మార్చుకుని బయటకొచ్చేశారు. వెంటనే రష్యా రంగంలోకి దిగింది. ట్రంప్ను మంచి చేసుకునేందుకు ఉబలాట పడుతోంది. రష్యా, యుక్రెయిన్ దేశాలు యుద్ధం ఆపాలని, శాంతి చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తున్నారు. అది ఊరికే చేయట్లేదు. దాంతో యుఎస్కు లాభముంది. 3 ఏళ్లుగా రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధమే సాగుతోంది. యుక్రెయిన్కు మద్దతుగా సైనిక, ఆయుధ సహకారం చేస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు మనసు మార్చుకుంది. రష్యాతో యుద్ధం కంటే శాంతి చర్చలతోనే లాభమని యుక్రెయిన్కు హితబోధ చేశారు ట్రంప్. అదే సమయంలో యుక్రెయిన్కు ఇన్నాళ్లు చేసిన సైనిక, ఆర్థిక, ఆయుధ సాయానికి బదులుగా ఆ దేశంలో అరుదైన ఖనిజాలను వినియోగించుకునే ఒప్పందం చేసుకోవాలని కోరారు. అందుకోసమే వైట్ హౌస్కు యుక్రెయిన్ అధ్యక్షుణ్ణి పిలిచి చర్చలు జరిపారు. కానీ పుతిన్ పేరెత్తగానే జెలెన్స్కీ భగభగ మండిపోయాడు. శివతాండవం చేస్తూ చర్చల్ని అసంపూర్ణం చేసి ఓవెల్ హౌస్ విడిచారు. ప్రెసిడెంట్ బైడెన్ హయాంలో యుక్రెయిన్కి పెద్ద ఎత్తున ప్రెసిడెంట్ బైడెన్ మద్దతు పలకడం జరిగింది. ఆయుధ సామాగ్రి చేకూర్చారు, ఆర్థికంగా బలపరచడం జరిగింది జెలెన్స్కీ ప్రభుత్వాన్ని. సో దాంతో యుక్రెయిన్ సాధారణంగా అయితే ఒక చిన్న దేశం రష్యా లాంటి పెద్ద దేశం యొక్క సైన్యం ముందు ఓడిపోవాలి, కానీ ఓడిపోకుండా నిలబడి యుద్ధం చేయగలిగింది. ఎందుకు చేయగలిగిందంటే అమెరికా సహాయం రావటం వల్ల, పెద్ద ఎత్తున ఆయుధాలు లభించడం వల్ల యుద్ధం చేయగలిగింది. ఈ సందర్భాన్ని రష్యా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. జెలెన్స్కీ తీరును తప్పుపడుతూ పెద్దన్నకు దగ్గరయ్యే ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే అరుదైన ఖనిజాలు కావాలంటే తమ దేశంతో లాభదాయకమైన వ్యాపార ఒప్పందాలను చేసుకోవచ్చని అమెరికాకు ఆఫర్ చేసింది. మాస్కోతో మెరుగైన సంబంధం వల్ల కలిగే ప్రయోజనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు డైరెక్ట్గా సందేశం పంపారు పుతిన్. రష్యా యుద్ధంలో ఆక్రమించిన యుక్రెయిన్ ప్రాంతంలో అరుదైన ఖనిజాల తవ్వకాలకు అమెరికాతో ఒప్పందానికి రెడీ అంటోంది. అరుదైన ఖనిజాల్లో దాదాపుగా 5% యుక్రెయిన్లో ఉన్నాయి. ఇందులో 19 మిలియన్ టన్నుల గ్రాఫైట్ నిల్వలున్నాయి. ఈ ఖనిజ నిల్వలు ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్న దేశాల్లో టాప్ 5లో యుక్రెయిన్ ఉంది. రష్యా కూడా తమ దగ్గర యుక్రెయిన్ కన్నా చాలా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని, ఈ ఖనిజ నిక్షేపాల వెలికితీతతో రెండు దేశాలు లాభపడొచ్చని ట్రంప్కు పుతిన్ ఆఫర్ చేస్తున్నారు. ఓవెల్ ఆఫీస్లో ట్రంప్తో వాగ్వాదం తర్వాత రష్యా అమెరికాకు దగ్గరవుతూ ఉండడాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గమనించారు. దీంతో పుతిన్ ఎత్తుగడను చిత్తు చేసేందుకు ఈ గోల్ని పక్కన పెట్టి ట్రంప్ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాతో డీల్కు తాను ఎప్పుడూ సిద్ధమే అని, అమెరికాకు యుక్రెయిన్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది అన్నారు. అలాగే యుక్రెయిన్లో అరుదైన ఖనిజాల ఒప్పందంపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే దానిపై సంతకం చేసేందుకు తాను సిద్ధమే అని జెలెన్స్కీ ప్రకటించారు. ఇలా వైట్ హౌస్ ఓవెల్ ఆఫీసులో ట్రంప్, జెలెన్స్కీ వాగ్వాదం ఘటన అమెరికా అధ్యక్షుడికి బాగానే కలిసొచ్చింది.
పోటీపడి మరి రష్యా యుక్రెయిన్లు ఇప్పుడు అరుదైన ఖనిజాలపై ఒప్పందాలకు ఓకే అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం అటు రష్యా ఇటు యుక్రెయిన్ ఎందుకంత ఆరాటపడుతున్నాయి? పెద్దన్న అడిగితే ఏదైనా ఇచ్చేస్తామంటున్న యుక్రెయిన్ రష్యాను మనం ఎలా చూడాలి? ట్రంప్ను మంచి చేసుకుంటే యుక్రెయిన్ రష్యాలకు అంత లాభముందా? ఎందుకు రెండు దేశాలు ట్రంప్ను సేవించేందుకు పోటీ పడుతున్నాయి? డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు. ప్రపంచానికి తామే పెద్దన్న అనేలా వ్యవహరించడం ఆ దేశ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నా చేసే పనే. మా మాటే శాసనం, మేం చెబితే నోరెత్తకుండా వినాల్సిందే, అందులో ఆప్షన్స్ ఉండవు అనేలా వ్యవహరిస్తారు. ఈ విషయంలో ట్రంప్నకు ఇంకాస్త టెంపర్ ఎక్కువ. ఫైర్ ఫైర్స్ ది ఫైర్ అన్నట్లు ట్రంప్ చెబితే వినాల్సిందే, అడ్డంగా తలూపితే అంతే అనేలా వ్యవహరిస్తారాయన. రెండోసారి పవర్లోకి రాగానే పన్నుల విషయంలోనే ఇరుగు పొరుగు దేశాలకు తన నిర్ణయాలతో హడలెత్తించారు. ఇక చిన్న దేశాలనైతే చెడుగుడు ఆడేస్తారు. అందుకే చిన్న దేశాలను ట్రంప్ డోంట్ కేర్ అంటారు. యుక్రెయిన్ వాళ్ళల్లో ఒక నిరాశ నిస్పృహ ఉందండి. ఏమని, ఇన్నాళ్ళు మీరు మాకు మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు యుద్ధం 3వ సంవత్సరం దాటిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళిపోతే మా సంగతి ఏంటి? ఆ తరుణంలో జెలెన్స్కీ ఏమంటున్నారు, మా దేశంలో ఉన్న ఖనిజ సంపత్తి ఏదైతే ఉందో ఆ ఖనిజ సంపత్తిని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, మీరు దాన్ని భూమిలోంచి బయటికి తీయండి, మీకు వాటా వస్తుంది, మాకు వాటా వస్తుంది, మీరు ఇక్కడ కంపెనీలు పెట్టండి అని. అమెరికన్ ప్రజలు అంటే కంపెనీకి పనిచేసే వాళ్ళు యుక్రెయిన్లో ఉంటారు. దానివల్ల వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసమన్నా అమెరికా యుక్రెయిన్కి మద్దతు పలుకుతూ వస్తుందని వాళ్ళ ఆలోచన. రష్యా యుక్రెయిన్ మధ్య గత 3 ఏళ్లుగా అలుపెరగని యుద్ధకాండ జరుగుతోంది. రెండు వైపులా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. యుద్ధాన్ని మొదట్లోనే ఆపాలన్న స్పృహ లేకుండా యుక్రెయిన్ దేశానికి అమెరికా మొదట్లో వంత పాడుతూ ఆయుధ సాయాన్ని, సైన్యాన్ని అందించింది. రష్యాపై యుక్రెయిన్ వెనకుండి వారు నడిపించింది. బైడెన్ హయాం పోయి ఇప్పుడు ట్రంప్ హయాం వచ్చింది. యుద్ధం నేను ఆపేస్తా, నేను చెబితే ఎంతటోడైనా విని తీరుతాడు అన్న ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో ప్రకటనలు కూడా చేశారు ట్రంప్. అధ్యక్షుడయ్యాక అటు రష్యా అధినేతతోనూ ఇటు యుక్రెయిన్ ప్రెసిడెంట్ తోనూ శాంతి చర్చలు అంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకు ప్రతిఫలంగా యుక్రెయిన్ తో అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించేలా ఒప్పందాన్ని జెలెన్స్కీ ముందు పెట్టారు. నిజానికి ఈ 3 ఏళ్లలో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం తప్ప రెండు దేశాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. రెండు దేశాలు యుద్ధం ఆపడానికి అమెరికా మధ్యవర్తిత్వం నడుపుతానని అంటోంది. కాబట్టి ఏదో ఒక కొలిక్కి రావడం అనేది అటు పుతిన్ ఇటు జెలెన్స్కీకి ఇద్దరికీ అవసరమే. కానీ ఎక్కడా తగ్గినట్లు కనపడకూడదు. అయితే అమెరికా మాటను గౌరవించకుండా ఉంటే రెండు దేశాలకు నష్టమే. పైగా ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమైనా చేసేయగలడు. ట్రంప్ చెప్పినా వినలేదు అంటే ఇక ఆ దేశాలకు ఏదో ఒక రూపంలో చుక్కలు చూపిస్తాడు. యుక్రెయిన్కు ఆర్థిక, ఆయుధ, సైనిక సాయం లేకుంటే రష్యా దాడులతో మీద పడుతుంది. అలాగని రష్యా ఈ యుద్ధాన్ని ఇంకా ఎన్నో రోజులు కొనసాగించడం కూడా భారం, కష్టంతో కూడుకున్నది. స్వతహాగా యుద్ధాన్ని ఆపడం కంటే అమెరికా అధ్యక్షుడు చెబితే ఓకే అని వార్ ఆపడానికి రష్యా సుముఖంగానే కనబడుతోంది. అందుకే రష్యా యుక్రెయిన్లు ట్రంప్ను హర్ట్ చేయడం కంటే స్నేహంగా ఉంటే ఉపయోగకరమని భావిస్తున్నాయి. సదా మీ సేవలో అనంటున్నాయి. మరి ఈ ఇద్దరితో ట్రంప్ ఎలా వ్యవహరిస్తారు, శాంతి చర్చల్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేదే ఆసక్తికరంగా మారింది. అంతవరకు ట్రంప్ సేవలో ఈ రెండు దేశాలు తరించక తప్పదు.